ఆలస్యం చేయకుండా తీసుకురావడం వల్ల ప్రమాదం తప్పింది. విషాన్ని బయటెక్కించి గండం గట్టెక్కించాం. మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. స్వప్న, స్వప్న, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. ప్రేమ కోసం ప్రాణాలు త్యాగం చేస్తారని విన్నాను, చదివాను. కానీ నా కళ్ళారా నేను చూశాను. నా కోసం ఇంత త్యాగం చేసే మనిషి నా జీవితంలో ప్రవేశిస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఇప్పటికైనా నా ప్రేమ గురించి అర్థం చేసుకున్నారనుకుంటాను. ఎస్, వెరీ మచ్. స్వప్న, ప్రేమ నేపథ్యానికి నిర్వచనం అంటూ ఉంటే అది నువ్వే. చీకటి కాని చీకటిలో ఆకలి కాని ఆకలి, కమ్మగా ఇచ్చిన కౌగిలిలో యువక తప్పదు చెక్కిలి. రావే చలి, రావే చలి. చీకటి కాని చీకటిలో ఆకలి కాని ఆకలి, చేతికి ఇచ్చిన చెక్కిలిలో లేతగా నవ్వెను జాబిలి. నేనే మరి ఈ కోగిలి. కన్ను కొట్టుకుంటాను, కౌగలించుకుంటాను, పూలు పెట్టుకుంటాను, పూతలిచ్చుకుంటాను, సిగ్గులంటుకుంటాను, చీర పెట్టుకుంటాను, అక్కడాగమంటాను, అల్లరాపమంటాను, వెన్నెల్లో మంచమేసి వేణు ఊదుకుంటాను, మల్లెల్లో జున్ను పెట్టి మాట చెప్పుకుంటాను. ఒక్కసారి సుక్క పాప మొక్కువాయే మొక్క నీవే. అంతలోని తొందరేలా రావే చలి, రేగే చలి. నీ కోగిలి నాలో గిలి. చీకటి కాని చీకటిలో ఆకలి కాని ఆకలి. నిన్ను అల్లుకుంటాను, నీకు ఇల్లుగుంటాను, బయట తీసుకుంటాను, పందిరేసుకుంటాను, ముద్దు ఇచ్చిపోతుంటే ముగ్గు వేసుకుంటాను, గుమ్మ మల్లె నేనుంది గుట్టు కాచుకుంటాను, మత్తిళ్ళ కట్నమంత చాటునిచ్చుకుంటాను, అత్తిళ్ళ విందులన్నీ ఇప్పుడందుకుంటాను, గుండెలోన వేడి పుట్టి ఎండులన్నీ చల్లనాయి, సందకాడ కోడి కూసే నా ఊపిరి నీవేనులే. ఈలాహిరి తింటేనులే. చీకటి కాని చీకటిలో ఆకలి కాని ఆకలి, కమ్మగా ఇచ్చిన కోగిలిలో యువక తప్పదు చెక్కిలి. నీవే మరి ఈ కోగిలి. రావే చలి, రావే చలి.
ఆహా కన్నుల పంటగా ఆ జంట ఎంత ముచ్చటగా ఆడారో. ఇలా అమ్మాయి గారి నడుం మీద చెయ్యేసి ఆనంద్ బాబు సినిమా హీరోలా ఓ నొక్కు నొక్కి సెప్టిక్కు సెప్టిక్కు స్టెప్పులు వేస్తుంటే ఓర్ని టెప్పులు సంతకెళ్ళ నా కోడలు కావాల్సిన పిల్లలు సెట్లు సాటికి పుట్టల సాటికి తీసుకెళ్ళి రికార్డ్ డాన్సులు చేస్తుంటే అదేదో గనకారలా సంబరపడుతూ చెప్తావేట్రా నీ పిల్లలు లేచిపోను. ఇక బావగారు మీరు ఇట్లా ఊరుకుంటే లాభం లేదు, మీ కూతురుతో మాట చెప్పాలా. అమ్మాయి గారికి చెప్పు చెప్పు చెప్పు. చెప్పి లాభం లేదండి. అబ్బాయి గారి విషయంలోనే ఏదన్నా కిరికిరి చేయాలి. ఏ పావుని ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో బాబురావుకి బాగా తెలుసు. నాకు బద్ధశత్రువైన రంగారావు కొడుకు నా కూతురుతో ఆటలు పాటలు చూస్తూ ఉండండి, వాడి ఆటలు నేను కట్టిస్తాను. ఎస్ అవునండి, నేను రంగారావునే మాట్లాడుతున్నాను. ఎవరు? ఏమిటి ఏమిటి బాబు నువ్వు మాట్లాడేది? నో 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 ఇది చాలా అన్యాయం బాబు. హలో హలో ఏమన్నా ఏం జరిగింది? ఏం జరిగింది నాన్నగారు? ఎవరండి ఫోన్ చేసింది? పెళ్లి కొడుకు శేఖర్ మాట్లాడాడు శారదా. అతనికి పెళ్లి ఇష్టం లేదట. అయ్యో భగవంతుడా, ఏమిటి కర్మ! పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చాక ఆ అబ్బాయికి ఏమైందండి? అసలు ఏమంటాడు? కారణం చెప్పలేదు, పెళ్లి చేసుకొని అంటున్నాడు. ఏమిటి ఎందుకు అనే లోపల ఫోన్ పెట్టేశాడు. ఇష్టం లేదని చెప్పి ఫోన్ పెట్టేస్తే సరిపోతుంది అనుకున్నాడా? శుభలేఖలు కూడా అచ్చు వేయించి పెళ్లి ఇంకా 4 రోజులు ఉందనగా ఇష్టం లేదని చెప్తాడా? ఆడపిల్లంటే అంగట్లో వస్తూ అనుకున్నాడా? కొనుక్కున్న తర్వాత అక్కర్లేదని తిరిగి ఇచ్చేయడానికి? అసలు అతనికి ఎందుకు ఇష్టం లేదు తెలుసుకుంటా. బాబు ఆనంద్, ఎలాగైనా అబ్బాయిని ఒప్పించి ఈ పెళ్లి జరిగేటట్టు చూడండి ఆయన. అన్నయ్య, అన్నయ్య, అతను కాదంటే నేను చచ్చిపోతాను అన్నయ్య, చచ్చిపోతాను. అవేం మాట్లాడమ్మా. ఒకవేళ అతనే కనుక కాదంటే అంతకంటే మంచి మనం తీసుకొచ్చి అదే ముహూర్తాన్ని పెళ్లి చేస్తాం. లేదన్నయ్య, నాకు అదృష్టం లేదు. జరిగితే పెళ్లి అతనితోనే జరగాలి, లేకపోతే చచ్చిపోతానన్నయ్య. అవునన్నయ్య, కారణం ఏమిటో తెలుసా? నేను అతని బిడ్డకు తల్లిని కాబోతున్నాను. మనకు నిశ్చితార్థం జరిగిపోయింది, మన ఇద్దరం ఆలుమగలం అయినట్టే. నిన్ను నన్ను ఎవ్వరూ విడదీయలేరని అతను చెప్పిన మాటలకు చేసిన భాషలకు లొంగిపోయాను. చెల్లెమ్మ ఊరుకో, తొందరపట్టు నీ తప్పైనా ఈ సమస్య మాత్రం నీ చావు పరిష్కారం కాదు. అందుకే ఎలాగైనా అతనితో నీ పెళ్లి జరిగేట్ చేస్తాను. ఎవరు కావాలి బాబు? ఇంట్లో ఎవరున్నారు? అమ్మగారు అయ్యగారు లేరండి. శేఖర్ బాబు గారు మాత్రం పైన స్నేహితులతో. అనుమతికి లోపలికి రావడం మర్యాద. పెళ్లి నిశ్చయమయ్యే ముహూర్తం 4 రోజుల్లో ఉందనగా చేసుకో అని చెప్పడం మర్యాద అని అంటావా? నాకు ఇష్టం లేదు, ఆ విషయం చెప్పాను. ఇష్టం లేదన్న విషయం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చెప్పలేదే? ఇష్టం లేదన్న విషయం నిశ్చితార్థానికి వచ్చినప్పుడు చెప్పలేదే? ఇష్టం లేకుండానే అమాయకురాలని నా చెల్లెల్ని నీ చుట్టూ తిప్పుకున్నావా? ఇష్టం లేకుండానే ఒక మర్యాద గల కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లని మాటలతో మోసం చేసి తాడి కట్టకుండానే తల్లించేసావా? అబద్ధం. నేను అలాగే. మర్యాదగా చెప్తున్నాను, ఇప్పుడు నాతో పాటే వచ్చి నా చెల్లెల మెడలో తాళి కట్టావా సరే సరే, లేకపోతే నీ కాళ్ళు చేతులు కట్టి మోసుకెళ్ళి మరీ పెళ్లి చేస్తాను. కమా, ఏమిటి నీ బెదిరింపు? పెళ్లికి ముందే చెడిపోయిన దాన్ని తీసుకొచ్చి నాకు అంట కట్టాలని చూస్తున్నావా? ఏం కూసావరా?
పెళ్లి అతనితోనే జరగాలి, లేకపోతే చచ్చిపోతాను.